రొయ్యలు పోషక పదార్థాలలో నిండిన సముద్ర ఆహారం. ఇవి ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ బి12, జింక్, సెలీనియంతో పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే రొయ్యలు తిన్న తరువాత కొన్ని ఆహారాలను తినడం వల్ల శరీరంలో సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యలను ప్రధానంగా ఆహార సంపర్కాల వల్ల లేదా రసాయన చర్యల వల్ల వస్తాయి. కాబట్టి రొయ్యలు తిన్న తరువాత తినకూడని ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. పాల ఉత్పత్తులు. రొయ్యలు తిన్న వెంటనే పాలు, పెరుగు, వెన్నె, చీజ్ వంటి పాల ఉత్పత్తులు తీసుకోకూడదు. రొయ్యల్లో ప్రోటీన్లు, పాల ఉత్పత్తులలో కాల్షియం ఉంటాయి. ఇవి రెండు కలిసినప్పుడు కడుపులో అసౌకర్యం, అజీర్ణం, గ్యాసు, కడుపు నొప్పి మరియు వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఇలా తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలు కూడా దారితీయవచ్చు. సిట్రస్ పండ్లు, నిమ్మ, నారింజ, ద్రాక్ష, ఇతర సిట్రస్ పండ్లను రొయ్యలు తిన్న తర్వాత తీసుకోకూడదు. సిట్రస్ పండ్లలో ఆమ్లాలు ఉంటాయి. ఇవి రొయ్యలతో ప్రోటీన్లతో చర్య జరిపి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. పిండి పదార్థాలు. రొయ్యలు తిన్న తర్వాత అధికంగా పిండి పదార్థాలు ఉన్న ఆహారాలైన పాస్తా, బ్రెడ్, బంగాళదుంప, బియ్యం వంటివి తీసుకోకూడదు. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. పిండి పదార్థాలు, రొయ్యలు ఒకేసారి జీర్ణం కావడం కష్టం కావచ్చు. దీనివల్ల కడుపు ఉబ్బడం, గ్యాస్ సమస్యలు వస్తాయి. తీపి పదార్థాలు. రొయ్యలు తిన్న వెంటనే స్వీట్లు, చాక్లెట్లు, ఇతర తీపి పదార్థాలు తినకూడదు. చక్కెర జీర్ణ వ్యవస్థను నెమ్మదింపజేస్తుంది. కడుపులో గ్యాస్, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చల్లటి పానీయాలు. రొయ్యలు తిన్న తరువాత చల్లటి పానీయాలు, ముఖ్యంగా సోడాలు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. చల్లని పానీయాలు జీర్ణక్రియను మదగింపజేస్తుంది. కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పుల్లటి ఆహారాలు. ఊరగాయలు, ఇతర పుల్లటి ఆహారాలను రొయ్యలు తిన్న తర్వాత తీసుకోకూడదు. ఇవి కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. వేయించిన ఆహారాలు. రొయ్యలు తిన్న తర్వాత మళ్ళీ నూనెలో వేయించిన ఆహారాలు తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియకు మరింత భారం కలిగిస్తుంది. కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు ఈ ఆహారాలు తీసుకోకూడదు? రొయ్యల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణం కావడంతో కొంత సమయం పడుతుంది. పైన పేర్కొన్న ఆహారాలు కూడా జీర్ణక్రియ ఎక్కువ సమయం తీసుకుంటుంది. రొయ్యలలో చర్య జరిపి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అందుకే రొయ్యలు తిన్న తర్వాత కొంత సమయం వరకు ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. రొయ్యలు తిన్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల వరకు పైన పేర్కొన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు. జీర్ణక్రియ వ్యవస్థపై ఆధారపడి ఈ సమయం మారవచ్చు.